తెలుగుదేశం పార్టీ బలోపేతంపై పార్టీ జాతీయ అధ్యక్షుడు సీఎం చంద్రబాబు నాయుడు ప్రత్యేక దృష్టి సారించినట్లు రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి తెలిపారు. 2014-19 మధ్య కాలంలో కొండపి నియోజకవర్గంలో ఎనలేని అభివృద్ధి జరిగిందని అన్నారు. ఇప్పుడున్న సీసీ రోడ్లన్నీ మన హయాంలో వేసినవేనని తెలిపారు. కొండపి గురుకుల పాఠశాల వద్ద నియోజకవర్గ పార్టీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. సర్పంచుల పదవీ కాలం ముగిసిన తర్వాత ఏప్రిల్ నుండి మెజారిటీ గ్రామాల్లో అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు మంత్రి స్వామి తెలిపారు. ఊరికొక 100 మంది అమెరికా, లండన్, ఆస్ట్రేలియా, జర్మనీ తదితర దేశాల్లో సాఫ్ట్వేర్ నిపుణులుగా రాణిస్తున్నారంటే విజనరీ లీడర్ చంద్రబాబు నాయుడు ముందు చూపని ఏపీ మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్యనారాయణ అన్నారు. కొండపి నియోజకవర్గం ఉన్నంతకాలం మనం స్మరించుకోవాల్సిన వ్యక్తి దివంగత దామచర్ల ఆంజనేయులని అన్నారు. ఆయన హయాంలో జరిగిన అభివృద్ధిని సత్య వివరిస్తూ పెద్ద ఆయన చేసిన అభివృద్ధిని మంత్రి స్వామి కొనసాగిస్తున్నారని ప్రశంసించారు. 2029లో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో ఒంగోలు పార్లమెంటు పరిధిలోని 7 అసెంబ్లీ స్థానాలను మన అభ్యర్థులు గెలిచే విధంగా ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళదామని పార్టీ అధ్యక్షుడు డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను సోషల్ మీడియాలో కూడా విస్తృతంగా ప్రచారం చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. గతంలో పార్టీ ప్రభుత్వ అధినేత గొప్పదనం వల్ల గెలిచేవాళ్ళమని, నేడు మీ నాయకుడు చేసిన అభివృద్ధి సోషల్ మీడియా ద్వారానే తెలుసుకునే పరిస్థితి ఉందని అన్నారు. గుమ్మల్ల వెంకట్రావు గారు, పొన్నూరు మండలం. దాదాపుగా 2700 కిలోమీటర్ల పాదయాత్ర చేసి యువగళం పేరుతో రాష్ట్రాన్ని అధికారం తీసుకొచ్చేదానిలో కీలకంగా వ్యవహరించి ఈరోజు యువత కోసం భారీగా పెట్టుబడులు తీసుకొచ్చే దానిలో కీలకంగా తెర వెనక తెర ముందు కూడా ఉన్నటువంటి వ్యక్తి మన ఐటీ విద్యాశాఖ మంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ నారా లోకేష్ గారు. ఒకటి చేశారు, ఇంకోటి చేశారు అనుకోకుండా 5 సంవత్సరాలు 14-19లో ఎనలేని అభివృద్ధి చేశాం. ప్రతి గ్రామంలో ఈరోజు ఉన్నటువంటి సిమెంట్ రోడ్లు వద్దలేక నిర్ణయం జరిగింది. ఇప్పుడు మన వాళ్ళు అడుగుతున్నారు, మనకి సర్పంచులు లేరు. కొద్దిమంది గెలిచిన సర్పంచులు కొన్ని చోట్ల అవకాశం ఉన్న చోట ఈ 2 సంవత్సరాల్లో మనం సిమెంట్ రోడ్లు కానీ కాలువలు కానీ ఇవ్వడం జరిగింది. రేపు ఏప్రిల్కి సర్పంచుల పథకాలు ముగిసిన తర్వాత మెజారిటీ గ్రామాల్లో అభివృద్ధికి మనం నాంది పలుకుతాం. అంటే చాలామంది కొన్ని గ్రామాల్లో చేస్తున్నాం, మాకు రాలేదనే కారణాలు కూడా ఇదే పరిస్థితులు. వాటి కోసం ఏప్రిల్ తర్వాత వాళ్ళ పదవీ కాలాలు అయిన తర్వాత జరిగే అభివృద్ధిలో అన్ని గ్రామాలకి ప్రాధాన్యత ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నాం. ఎన్నడూ లేని విధంగా ఈసారి ప్రతి ఒక్క గ్రామంలో కూడా పొలాలు పోయే డొంకలు రైతులు అడుగుతూ ఉన్నారు. రైతులకి పొలాలు పోయే డొంకలతో పాటు గ్రామాల్లో ఉన్నటువంటి కాలువలు కూడా అడుగుతున్నారు. కానీ గత ప్రభుత్వం చేసినటువంటి అస్తవ్యస్త విధానాలు 10 లక్షల కోట్లు పెట్టి అప్పులు చేశారు. అప్పులు తీర్చాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. వాళ్ళు అప్పు కడతా ఉన్నారు, ఆ అప్పు గురించి వడ్డీ కడతా ఉన్నారు. ఎన్నికల ముందు మనం చేసిన సూపర్ 6 ఈరోజు చూస్తూ ఉంటే మీ అందరికీ తెలిసినప్పుడు 200 రూపాయలు పెన్షన్. ఆ 200 2000 చేసింది చంద్రబాబు నాయుడు గారు. తర్వాత 3000 చేస్తానన్నటువంటి పెద్ద మనిషి 5 ఏళ్ళు పెట్టాడు. కానీ మాట ఇచ్చినటువంటి మన ప్రభుత్వం 4000 చేస్తామని చెప్పి ఎన్నికల ముందు 3 నెలల నుంచే తొలిసారి 7000 ఇచ్చాం. మాట తప్పకూడదు, చెప్పిన పాటు చేయాలి, సూపర్ 6 చేయాలని ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడాను సంవత్సరానికి 30,000 కోట్ల రూపాయలు పెన్షన్లుగా ఖర్చు పెడతా ఉన్నాం. మన ప్రభుత్వం తీసుకొస్తే దేశంలోనే ఆదర్శంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని అమలుపరుస్తూ ఉన్నాం. అంతేకాకుండా కార్యకర్తల సంక్షేమ నిధి పెట్టి కార్యకర్తల ప్రమాదాల్లో 2 లక్షల రూపాయలు ఇచ్చి మన నియోజకవర్గంలో కూడా చాలా మందికి ఆదుకున్నారు. ఇప్పుడు ఆ 2 లక్షల్ని 5 లక్షల రూపాయలు ప్రమాద బీమాగా ప్రభుత్వం ఇచ్చి కార్యకర్తల్ని ఆదుకుంటుందని కూడా మేము తెలియజేస్తున్నాం. భారతదేశ చరిత్రలోనే ఏ ప్రాంతీయ పార్టీకి లేని 45 సంవత్సరాలు ఈ తెలుగుదేశం పార్టీ. భారతదేశంలో అనేక పార్టీలు పుట్టినా ఎన్నో పార్టీలు వచ్చాయి, వెళ్ళిపోయినాయి. కానీ కార్యకర్తలే ఈ పార్టీని భుజ స్కంధాలపైన వేసుకొని అత్యధికంగా ఆంధ్ర రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీని ఈరోజు అధికారంలో తీసుకొచ్చిందంటే ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకే చెల్లుద్దని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. ఈరోజు ప్రతి గ్రామంలో సుమారుగా ఊరికొచ్చి 100 మంది అమెరికా వెళ్ళారు, సాఫ్ట్వేర్ రంగంలో రాణిస్తున్నారంటే అది గొప్ప విజనరీ లీడర్ ఆ రోజు మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయాలు.
మన నియోజకవర్గం చూసుకుంటే 94 ముందు మన పెద్ద ఆయన దామచల్ల ఆంజనేయులు గారు ఇక్కడ తొలిసారి నామినేషన్ వేసినప్పుడు చాలామంది మన చిరుకురుపాడు రమణయ్య గారు కావచ్చు, పనులూరు బసయ్య గారు కావచ్చు, అనేక మంది నాయకులు ఇక్కడ భుజాల మీద మోసుకొని ట్రాక్టర్ల మీద తీసుకెళ్లి నామినేషన్ వేయించిన చరిత్ర కొండేపి నియోజకవర్గం. అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఈ నియోజకవర్గంలో ఏ గ్రామం పోయినా గర్వంగా ఇది మన పెద్ద ఆయన చేశాడు, దాన్ని అభివృద్ధి కొనసాగిస్తున్న వ్యక్తి మన మంత్రి స్వామి గారు అని కూడా ధైర్యంగా చెప్పగలను. ఊర్లకు ఎంత ఆనందంగా వచ్చారో అలాగే ఈ తెలుగుదేశం పార్టీ కుటుంబ పండగ కూడా మీరందరూ ఎంతో ఓపికగా వచ్చినందుకు మీకు మరొకసారి మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. మా దగ్గర మీటింగ్ జరిగితే 1000 నుంచి 2000 మంది కుటుంబ సాధికార సభ్యులు ప్రతి మీటింగ్లో ఉండాల్సిందే, అది మ్యాండేటరీ. అటువంటి వాళ్ళనే పెట్టాం. అటు లేని వాళ్ళు అయ్యా నువ్వు మానుకో ఇంకోరిని పెడతాం, కానీ నువ్వు పార్టీ పదవులు తీసుకొని వాళ్ళకి అదే విధంగా బాధ్యత కూడా ఇచ్చాం మేము. ఏ విధమైన బాధ్యత అంటే ముఖ్యమంత్రి సహాయ నిధి సంతకం కాగితం పెట్టాలంటే కుటుంబ సాధికార సభ్యుడు సంతకం ఉండాలి, గ్రామ పార్టీ అధ్యక్షుడు సంతకం ఉండాలి, మండల పార్టీ అధ్యక్షుడు సంతకం ఉంటేనే మేము ఆ సీఎం రిలీఫ్ ఫండ్ ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ఇందాక స్వామి గారు చెప్పినట్టు అన్న మనోడే పెట్టానంటున్నారు, కానీ పోయిన 5 సంవత్సరాలు వాడు మన ఊర్లో మనం తొక్కాడు. పేదోళ్ళు వెళ్ళండి, డబ్బున్న వాళ్ళు పెద్ద పెద్ద హాస్పిటల్కి వెళ్ళండి, కానీ పేదోళ్ళు మన నాయకుల ద్వారా మనం సాఫ్ట్వేర్ వాళ్ళు మీరు చేయాల్సిన పని చేయాలి, హార్డ్వేర్ వాళ్ళు హార్డ్వేర్ చేయాలి, డాక్టర్గా మనం చేతనైన వరకు అందరు సాయం చేస్తానంటూ రాబోయే రోజుల్లో మనం విస్తృత స్థాయి సమావేశం మండల స్థాయిలో పెట్టుకుంటాం. అప్పుడు అందరి కార్యకర్తలతో కూడా మాట్లాడడం జరుగుతుంది తెలియజేస్తూ, మరి ఫస్ట్ టైం నేను పార్టీ అధ్యక్షులు అయిన తర్వాత ఇంత పెద్ద మొదటి కార్యక్రమం ఇక్కడ ఈ సభలో నన్ను ఇంత కొండేపిలో పిలిచి ఆహ్వానించిన అన్నదమ్ములు ఇద్దరికి ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకున్నాను. జై హింద్, జై తెలుగుదేశం.